ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో 61వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ పై చెన్నై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించి రాజస్థాన్ పై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అవుట్ అయిన తీరు వైరల్ గా మారింది. 16వ ఓవర్ ను సంజు శాంసన్ అవేస్ ఖాన్ కు అప్పజెప్పాడు. ఆ ఓవర్ లో 5వ బంతికి రవీంద్ర జడేజా థర్డ్ మ్యాన్ వైపు బంతిని కొట్టాడు. అలాగే ఒక పరుగు తీసుకుని మరో పరుగు కోసం పరిగెత్తాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ జడేజా మధ్య సమన్వయం లోపించింది. రెండో రన్ను తీసే ప్రయత్నంలో మధ్యలోకి వచ్చిన జడేజా మళ్లీ వెనక్కి పరిగెత్తాల్సి వచ్చింది. అయితే సంజు శాంసన్ బంతిని తీసుకుని వికెట్ల వైపు విసిరాడు. కానీ జడేజా తన దిశను మార్చుకొని వికెట్ల వైపుకు అడ్డంగా పరిగెత్తాడు. దీంతో బంతి జడేజా వీపుకు తగిలింది. వెంటనే రాజస్థాన్ ప్లేయర్లు అంపైర్ కు అప్పీల్ చేశారు. జడేజా ఉద్దేశపూర్వకంగానే వికెట్ల వైపు వెళ్లాడని థర్డ్ అంపైర్ నిర్ధారించి అవుట్ ఇచ్చాడు. జడేజా అసహనంతో మైదానాన్ని వీడాడు. క్రికెట్ చట్టంలోని 37.1 నిబంధనల ప్రకారం ఫీల్డ్ ను అడ్డుకున్నందుకు జడేజాను అవుట్ గా ప్రకటించారు. అయితే నేను ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం కాదని పెవిలియన్ కు చేరే ముందు అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు జడేజా. కానీ జడేజా వ్యవహరించిన తీరును బట్టి చూస్తే బాలి విసిరే టైంను చూస్తూ వికెట్లకు అడ్డంగా పరిగెత్తాడు. మొత్తానికి తప్పు జడేజాదనే చెప్పాలి.